ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఏ సినిమాకు వాడని కష్టం ఈ సినిమాకు పడ్డరు అనిపించింది. ముగ్గురు అందరూ ఏ సినిమా కూడా ఇంతవరకు వాళ్ళే అనుకుంటా నాకు తెలిసి ఎవరు వాళ్ళే నీకు ఎప్పుడన్నా అనిపించింది అంటే నాకే దుఃఖం అనిపించేది మేమంటే ఊర్లలో పని చేసుకొని కాయ కష్టం చేసి ముందు ఫస్ట్ కొమరక్క మన దసరాలో చాలా ఒక మంచి రోల్ నాగరాజు రోల్ చేసింది చేశాడు మీకు ఎలా ఉంటే తీసుకోండి చేసినాం కదా అంటే మాకే బాధ అనిపిస్తుండే దేవుడా ఇంత కష్టమా ఇంత ఇల్లెందు పోయినాం కదా ఇల్లెందులో అయితే నేనైతే అది మేనేజర్ని పిలిచి సార్ మీరు రోజుకు ₹1,00,000 ఇస్తానా ఇది వద్దు సార్ చచ్చిపోయేటట్టు మన లడ్డుగాడు ఉన్నాడు కదా ఇంజమాం ఆల్రెడీ చక్కెర వచ్చి పడిపోయిండు అయినా కూడా నువ్వు 10 సార్లు చేస్తేవి ఆ టేక్కు అన్నిసార్లు చేస్తేవి అప్పుడు కూడా అనిపించలేదా అమ్మ ఇంత రిస్క్ అవసరమా ఎంతగానో కష్టపడాలని అనిపించలేదు బాగా అంటే అవుట్పుట్ బాగా వస్తున్నప్పుడు ప్లస్ రేపు ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ మీద చూసి మస్తు ఉందంటే ఇంకా అందుకంటే కావాల్సినే ఉంది ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది అరే ఇది ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద రిలీజ్ అయినప్పుడు ఎలా చూస్తారు ఎలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని అదొక మోటివేషన్ అదొక ఎంకరేజ్మెంట్ సో అప్పుడప్పుడు దూకేయడమేందయ్యా నేనైతే నిన్నే చూస్తున్నా ఏంది ఇంత కష్టపడుతున్నాడు దీక్షిత్ను కూడా అబ్బా అసలు నీ డెడికేషన్కు నువ్వు తిరిగి చూసేది లేదుగా ఆయన అయితే పెద్ద స్టార్ కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకునేది లేదు మనము పాములాట ఆడదాం కదా నాయ దాంట్లో ఎవడన్నా ఒకడు పెద్ద నిచ్చెన ఎక్కుతాడు ఒకటేసారి అట్లా ఎక్కిడాలి అట్లా ఎక్కిడు అస్సలు ఇంకెవరికి దొరకవు నువ్వు అస్సలు ఏంది ఏం క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చిండ్రు దేవుడా నీ కళ్ళు కానీ నీ గడ్డం కానీ నీవు కానీ అబ్బబ్బా డాన్సు ఇద్దరు పోటీగా ధూమ్ ధామ్ దోస్తా నిర్గమరు ఆమె ఒక లాస్ట్ స్టెప్కు కూసబెట్టింది అవును తెలంగాణ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని అన్ని ఇప్పుడు అంటే ఈ సినిమా కన్నా ముందే తెలుసా ఈ సినిమా తర్వాత మొత్తం తెలుసుకున్నావా నాయన కొంత తెలుసు కానీ లోతుగా తెలిసింది సినిమాతోనే ఇది ఇండియాలో ఏ భాషలో వాళ్ళైనా ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే అసలు మా తెలంగాణ ట్రెడిషన్స్ గురించి కానీ కల్చర్ గురించి దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జమ్మి అంటే ఏంటి ఇలాంటి చాలా విషయాలు మనం ఏం చెప్పం మనది కథ నడుస్తుంటుంది కానీ సినిమా అయిపోయేటప్పటికి ఇవన్నీ తెలిసిపోతాయి కానీ బతుకమ్మను కూడా బాగా చూపించారు బతుకమ్మ ఆడిందా అమ్మ బతుకమ్మ ఫుల్ బతుకమ్మ అప్పుడు మేము లేవు బతుకమ్మ బతుకమ్మ చేశాను తర్వాత ఒక మంచి సీన్ కూడా ఉంది బ్యూటిఫుల్ సీన్ చాలా ఐ లవ్ దట్ సీన్